యువగళాలు గర్జిస్తే కుర్చీలు కూలిపోతాయి. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ సరూర్ నగర్లో ఏర్పాటు చేసిన యువ సంగ్రామ సదస్సులో ఆయన మాట్లాడారు. యూత్ డిక్లరేషన్ పేరిట మోసాలు చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలకు డెత్ డిక్లరేషన్ ఇవ్వాలని ఘాటుగా విమర్శించారు. యువ గళాలు గర్జిస్తే కుర్చీలు కూలిపోతాయని, కాంగ్రెస్ కు డెత్ డిక్లరేషన్ ఇవ్వాలి. కేటీఆర్ హైదరాబాద్ సరూర్ నగర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సంగ్రామ సదస్సు రాజకీయ వేడిని పెంచింది. ఈ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. యువ గళాలు గర్జిస్తే కుర్చీలు కూలిపోతాయని, ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అంటూ యువతను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. యూత్ డిక్లరేషన్ పేరుతో ఎన్నికల సమయంలో యువతకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడంలో విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని కాంగ్రెస్ కు యువతే తగిన సమాధానం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. యువతను మోసం చేసిన కాంగ్రెస్ నాయకులకు ఇప్పుడు డెత్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన సమయం వచ్చిందని కేటీఆర్ ఘాటుగా విమర్శించారు. ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి వంటి కీలక హామీలు ఇంకా అమలు కాలేదని ఆయన అన్నారు. బీఆర్ఎస్ అధికారులు చేపట్టిన ఉద్యోగ నియామకాలు, యువత కోసం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేసిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు మాత్రమే చెబుతోందని, చేతల్లో చూపటం లేదని విమర్శించారు. ఈ యువ సంగ్రామ సదస్సుకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థులు, బీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. సభలో పలువురు నేతలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు. యువత సమస్యలపై రాజకీయ పోరు మరింత ఉధృతమవుతున్న నేపథ్యంలో సరూర్ నగర్ యువ సంగ్రామ సదస్సు తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక చర్చకు దారితీసింది.